45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మహాకుంభమేళాలో 1000 మందికి పైగా మిస్ అయ్యారా? ప్రస్తుతం ఆ 1000 మంది మిస్సింగ్ మిస్టరీగా మారిందంటే అవునని అనిపిస్తుంది. ప్రస్తుతం తప్పిపోయిన వారి కోసం మహాకుంభమేళా ప్రాంతంలో వెతుకులాట జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇసుకేస్తే రాలనంతగా దాదాపు 45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళాలో కోట్లాది మంది జనాలు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే చాలామంది తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ తప్పిపోయిన వారి ఆచూకీ కోసం వెతుకులాట జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీస్ అలాగే స్థానిక అధికారులు మహాకుంభమేళాలో తప్పిపోయిన వారి వివరాలు సేకరించి ప్రస్తుతం వెతుకులాట చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో మహాకుంభమేళాలో జాడ కోల్పోయిన వారితో ఒక రకంగా విషాదం నిండిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇక ఇసుకేస్తే రాలనంతగా ఉన్నటువంటి జనంతో నెలన్నర రోజుల పాటు సాగిన కుంభమేళాకు సంబంధించి తప్పిపోయిన వారి కోసం సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 869 కుటుంబాల్లో ఈ పుణ్యస్నానాలు విషాదాన్ని నింపినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. సో మొత్తం మీద సమాచారం అయితే అందుతుంది. సో మహాకుంభమేళాలో 869 కుటుంబాలకు సంబంధించి 1000 మంది మిస్ అయ్యారంటే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఇంకా అధికారులు ఏ రకంగా నిర్ధారిస్తారని మాత్రం తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి అయితే వెతుకులాట సాగుతున్నట్టుగా వార్తలు అయితే అందుతున్నాయి. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, దాదాపు 869 కుటుంబాల్లో 1000 మంది మిస్ అయినట్టుగా చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా అధికారులు ఏమైనా నిర్ధారించారా? వీరి కోసం సెర్చింగ్ కొనసాగుతోందా? రామదాస్, మహాకుంభమేళా స్నానాలకు సంబంధించి దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్ లో జరిగినటువంటి ఈ మహాస్నానాలు 150 సంవత్సరాల తర్వాత వస్తాయనే ఒక నమ్మకంతో జనాలు భక్తులైతే విపరీతంగా ఎగబడ్డారు. దాదాపు 45 రోజుల్లో అధికారికంగానే 70 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసిరని చెప్తున్నారు. అనధికారికంగానే అయితే దాదాపు 80 కోట్ల వరకు 85 కోట్ల వరకు ఉంటారని చెప్పేసి అంచనా. అయితే ఎటు చూసినా దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఎటు చూసినా కూడా పూర్తిగా జనాలే ఇసుకేస్తే రాలనంతగా మొత్తం ఎక్కడ చూసినా జనాలు గుడారాలు అదైతే కనిపించిన పరిస్థితి. అంతమంది జనాల్లో దాదాపు 1000 మంది తప్పిపోయారని చెప్పేసి మనకు సమాచారం. ఆ 1000 మంది కూడా వాళ్ళకి సంబంధించిన మా కుటుంబ సభ్యులు కనిపించట్లేదు. మా తండ్రి గారు, మా అన్నగారు, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు ఇట్లా కనిపించట్లేదు అని చెప్పేసి అధికారికంగా అందిన ఫిర్యాదులే దాదాపు ఆ ఫిర్యాదులలో నమోదైన వారే దాదాపు 1000 మంది. ఇంకా అనధికారికంగా ఇంకెక్కువ మంది ఉండే అవకాశం ఉంది. అయితే కంప్లైంట్స్ రానివి ఇంకెన్ని ఉన్నాయి, మరి మిస్ అయిన వాళ్ళందరూ ఎటు పోయినారు, వాళ్ళ దగ్గర ఫోన్లు లేవా, వాళ్ళ సమాచారం ఎక్కడ పోయింది, వారికి సొంత ఊరు తెలియదా? ఇప్పటికీ ఫిబ్రవరి 26 నాడు ఇది పూర్తయింది మహాకుంభమేళా. అయిపోయి కూడా దాదాపు 14-15 రోజులుగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి చేరలేదా, మరి ఎటు పోయినారు అనేది కూడా మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. దాదాపు కోట్ల మంది, అంటే విదేశాల నుంచి వచ్చి కూడా కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసారు. దాదాపు ఆ ప్రాంతంలో మొత్తం కూడా కుంభమేళా జరిగినటువంటి ఆ ప్రయాగ్రాజ్ ప్రాంతంలో మొత్తం కూడా కొన్ని టన్నుల కొద్ది చెత్త చెదరం అంతా కూడా నిండిపోయింది. అంతమంది జనాలు అయితే ఈ కుంభమేళాకు వచ్చి స్నానాలు ఆచరించారు, పుణ్య స్నానాలు. అయితే మరి వచ్చే క్రమంలో కూడా చాలా మంది రోడ్డు ప్రమాదంలో, కొంతమంది తొక్కిసలాటలో, కొంతమంది అనారోగ్యంతో, కొంతమంది ఆ ట్రావెల్ ల్యాగ్ వల్ల కొంతమంది కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మిస్ అయిన వారు చనిపోయిన వారిలో ఉన్నారా లేక ఎటు వెళ్ళారు అనేది కూడా ఇప్పటివరకు అధికారులు అయితే ఏది తెలియలేదు. ఫిర్యాదులు మాత్రమే 1000 మంది తప్పారని చెప్పేసి ఫిర్యాదులు అందాయి. మరి అందులో తప్పిపోయిన వారిలో ప్రాణాలతో ఉన్నవారెందరూ, చనిపోయిన వారెందరూ, కనిపించకుండా పోయిన వారెందరూ, కావాలనే ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడ ఉండిపోయిన వారెందరూ అనేది మాత్రం ఇప్పటికీ అధికారులు అయితే ఏం చెప్పలేదు. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద మహాకుంభమేళాలో దాదాపు 1000 మందికి పైగా అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది. దీంతో మరి వారి కోసం వెతుకులాటను ప్రారంభించారు స్థానిక అధికారులు. దాదాపు 70 కోట్ల మందికి పైగా మహాకుంభమేళాను దర్శించి స్నానాలు ఆచరించారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఈవెంట్గా చెప్పవచ్చు. సో ఒక మతపరమైన ఈవెంట్లో ఇదే ప్రపంచ రికార్డుగా చెప్తున్నారు. అయితే 869 కుటుంబాలకు చెందిన 1000 మంది అదృశ్యమైనట్టుగా ఇప్పటివరకు కంప్లైంట్స్ అందినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద మహాకుంభమేళాలో ప్రస్తుతం ఈ వెతుకులాట ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కుంభమేళా పూర్తయిన తర్వాత అధికారులు అయితే
మిస్ అయిన వారి కోసం, వారి ఆచూకీ కోసం ప్రస్తుతం దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.